అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ ఛానల్ శెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ విత్ మీ. మనందరికీ తెలిసిందే ఆకువీడు సంఘటన గురించి. ఆకువీడులో ఏం జరిగింది? శ్రీరామ నవమి రోజు అక్కడున్న స్థానిక దళితులు కొంతమంది బలవంతంగా రామాలయంలోకి చొచ్చుకొని వెళ్ళి రాముల వారి మెడలో ఉన్న పూలమాలని, అలాగే సీతమ్మ వారి మెడలో ఉన్న పూలమాలని తీసేశారు. ఇది తప్పు అని అడ్డుకున్న జనసేన పార్టీ కార్యకర్తల్ని మేకులతో కూడిన కర్రల్ని ఆయుధాలుగా చేసుకుని జనసేన పార్టీ కార్యకర్తని గాయపరిచారు అక్కడ ఉన్న స్థానిక దళితులు కొంతమంది. దీనిని తప్పు అని చెప్పారు రఘురామకృష్ణరాజు గారు. అది తప్పు అని చెప్పిన రఘురామకృష్ణరాజు మీద ఈ ఐశ్వర్య బొజ్జ ఎలా మాట్లాడిందో ఒకసారి మీరే చూడండి. అసలు మమ్మల్ని పీకేదెవడు లేడు. ఇక్కడే కాదు, ఎక్కడ భూప్రపంచంలో దళితుని ముట్టుకునే వాడు ఇంకా పుట్టలేదు. నువ్వు ఎక్స్ట్రా చేసావు అనుకో, దవడ నీకు కూడా వాచిపోద్ది. చూసారు కదా ఎంత అహంకారమో. సరే, దళితుల కోసం పోరాడుతుంది అనుకుందాం. అహంకారం ఉంది, అమాయకత్వం ఉంది, ఆవేదన ఉంది, ఇదంతా దళితుల కోసమే అని మనం అనుకుంటే, ఆగస్టు 2వ తారీఖున ఆలూరులో, కర్నూలు జిల్లా ఆలూరులో జరిగింది ఇప్పుడు నేను ప్లే చేయబోయే వీడియోలో మీరు చూసే సంఘటన. మాదిగ లంజ ఫస్ట్ మీ ఆయన పిలిపి నేను వన్ సంపేక వచ్చినాను, ఫస్ట్ నువ్వు పిలిపించి వన్ సంపేసి నేను ఇంటికి వెళ్తాను, ఇందాక సంఘాల్లో కూడా కొట్టేసి వచ్చాను, వన్ ఎక్కడున్నా పిలిపి 1 వేగస్టాలు ఎక్కువైనాయి. ఈర్పక్షి వచ్చి లేదు సార్ నేను కాలు మొక్కుతున్నా కూడా నన్ను వచ్చి లేపి కాలుతో తన్నిగినా కూడా లోపల నుండి ఇగ్గుకొచ్చి నైట్ భుజాల నుంచి చేయి వేసి నైటే చింపినాడు సార్. నైటే చింపి మరి మీ ఆయన ఎక్కడున్నా పిలుచుని ఫస్ట్ సంపేసి వెళ్ళిపోతాను. మరి వీరిని ఏం చెయ్యాలి అనేది మీరే ఆలోచించండి. చూడండి ఎంత దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రవర్తించారు. గెలిచిన 11 మందిలో ఒకడైన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అక్కడ లోకల్లో ఉన్న ఎస్సీ కుటుంబంలోని మహిళని కులం పేరుతోటి లకారాలతోటి దూషించారు. అంతేకాకుండా బలవంతంగా ఆవిడని ఇంట్లోకి తోసుకెళ్ళి ఒంటి మీద ఉన్న బట్టలను కూడా చించేశారు. అది స్వయంగా ఆవిడే చెప్తుంది. మరి ఈ సంఘటన మీద ఇంకెంత పరుషంగా స్పందించాలి బొజ్జా ఐశ్వర్య? బొజ్జా ఐశ్వర్య అనే కాదు, ఈ కోనసీమ జిల్లాలో ఉన్న కొంతమంది దళితుల కోసం నకిలీ ఉద్యమాలు, నకిలీ పోరాటాలు, నకిలీ నిరసనలు చేసే దళిత నాయకులు జీవి హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, అలాగే ఈ బొజ్జా ఐశ్వర్య లాంటి సోషల్ యాక్టివిస్టులు, ఇలాంటి వారు ఇంకా చాలా అగ్రెసివ్గా స్పందిస్తారు అని మనం అనుకుంటాం. కానీ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా సరే ఇంతవరకు వారి స్పందన ఇవ్వలేదు. వీరు ఎవరిని ప్రశ్నించాలి? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి. ఇలాంటి చెత్తనా కొడుకులను ఎందుకు పార్టీలో ఇంకా ఉంచుకున్నారు? ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇంకా ఎందుకు వాడి చేత ఎమ్మెల్యేగా రాజీనామా చేయించలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయాలి కదా. కానీ చెయ్యరు. ఎందుకంటే వీరంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడుతున్నారు. ఎవరైతే దళితుల్ని అణిచివేశారో, ఎవరి పాలనలో అయితే 2019 నుంచి 2024 వరకు 200 మందికి పైగా దళితులు హత్య గావించబడ్డారో వారి కోసం ఈ దళిత నాయకులు కష్టపడతారు, వాళ్ళని సీఎం చేయాలని కోరుకుంటారనమాట. మరి మేము కష్టపడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత కష్టపడుతున్నాం. మాలాంటి వాళ్ళ వాయిస్, సోషల్ మీడియా వాయిస్ మీరు యూజ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి నకిలీ ఉద్యమాలు, నకిలీ నిరసనలు, నకిలీ ఆగ్రహాలు చూపించే దళిత యాక్టివిస్టులు, దళిత నాయకుల మీద మీ కామెంట్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్, జై జనసేన.